బాగానే సార్. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ క్షేత్ర పిఠాపురంలో శ్రీ వెంకయ్య స్వామి వారి భక్త సమ్మేళన సత్సంగ కార్యక్రమ వేదిక. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ. సార్ सकललोकपूजिताय नित्यमङ्गलम् सत्यतत्त्वबोधकाय साधुवेशाय ते विरताग्निहोत्राय नित्यमङ्गलम् विरताग्निहोत्राय नित्यमङ्गलम् स्वामी वेङ्कयाय गोलगमूलिवासाय मामकाभीष्टदाय मयिकमङ्गलम् मामकाभीष्टदाय मयिकमङ्गलम् मामकाभीष्टदाय मयिकमङ्गलम्। भगवान श्री 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 गोलगमूली वेंकయ్య स्वामी महाराज की जय। भगवान श्री 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 गोलगमूली वेंकయ్య स्वामी महाराज की जय। भगवान श्री 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 गोलगमूली वेंकయ్య स्वामी महाराज की जय। गोपाल बाबा की जय। पाद वल्लभुल की जय। रायन बेटे नारायण
అఖిలాంధ్ర భక్త సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ సదవకాశాన్ని ఇచ్చిన భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి కమిటీ ఆశ్రమ కమిటీ వారికి, వైవి రాజు స్వామి వారికి, అలాగే గోపాల్ బాబా ఆశ్రమ కమిటీ వారికి మరియు వేదరాజు శ్రీ నారాయణ స్వామికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరొకసారి భక్తులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా దగ్గర శ్రీ రమణ సత్సంగాన్ని 2022లో 9వ తారీఖు అంటే శుక్రవారము 9వ నెల అంటే సెప్టెంబర్ నెల స్థాపించారు. అప్పటి నుంచి కూడా మేము సత్సంగము ప్రతి గురువారము అలాగే పౌర్ణమి రోజు చేసుకుంటూ ఉంటాము. సత్సంగంలో మేము ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి పారాయణ కూడా చేసుకున్నాము. అంటే శ్రీ రమణ సత్సంగం అని పేరున్నా కూడా మేము అందరినీ పూజిస్తాము, అందరినీ కూడా గౌరవిస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవడమే ఉంటుంది. కానీ మనము ఒక పర్టికులర్ ఒకటని అంటే అలా తీసుకున్నప్పుడే ఒక్కొక్క దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకొని ఏంటిదని తెలుసుకోవడానికి వీలవుతుంది. అలా ప్రతి దాంట్లోనూ భగవంతుని చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే మా సత్సంగంలో మేము అరుణాచల శివ నామము జపిస్తూ మరి ఓం నారాయణ ఆదినారాయణ జపం కూడా చేసుకుంటూ ఉంటాము. మాకు ఈ సత్సంగం ఏర్పాటు చేసిన వేదరాజు శ్రీ నారాయణ స్వామి యాక్చువల్లీ ఏంటంటే మాకు సత్సంగం ఓపెన్ చేయడానికి వచ్చారే కానీ కొన్ని కండిషన్స్ పెట్టి వచ్చారు. చాలా మందికి ఏమనుకుంటామంటే ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమైనా సమర్పించుకోవాలి, ఇలా ప్రారంభించారు గురువు కదా అనుకుంటాం. కానీ అలా కాకుండా కొన్ని కండిషన్స్ పెడితేనే వస్తానని చెప్పారు. అవి ఏ కండిషన్స్ అంటే, నేను మీ సత్సంగం ఓపెన్ చేయాలంటే రానుకోని టికెట్స్ నేనే పెట్టుకొని వస్తాను, నాకు ప్రత్యేకంగా షాల్ కప్పకూడదు, మహారాజా చైర్ వేయకూడదు, నేను కింద కూర్చొని సత్సంగం చెప్తాను, నేను దక్షిణ స్వీకరించాను, వస్త్రాలు కూడా స్వీకరించాను అని చెప్పారు. నేను చాలా వండర్ అయ్యాను. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మటుకు ఎలా ఉంటారంటే ఆశించే గురువులను చాలామంది చూస్తున్నారు ఈ లైఫ్ స్టైల్లో. సో నాకు చాలా నచ్చింది ఆ విషయము. ఇంకోటి మనం ఇప్పుడు దీంట్లోకి వస్తే గొల్లమూడి వెంకయ్య స్వామి బుక్లో చరిత్ర ఉంది కదా, చరిత్ర కూడా ఏమని ఉందంటే 5వ పేజీలో ఉంటుంది. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి పోయేవారిని పోనిచ్చేదే కదా అంటారు. అంటే సాయిబాబా కూడా ఏమంటారంటే 1-2 సార్లు చెప్తాము, తర్వాత వారి కర్మకు వాళ్ళని వదిలేస్తాము అంటారు. అంటే ఎవరు లాగి చెప్పలేరు కదా, లాగి చెప్తే వాళ్ళు ఉండరు కదా, చెప్పేది ఆ జ్ఞానం లభిస్తుంది. అందుకే భగవద్గీత కూడా చెప్తుంది ఆధ్యాత్మిక రహస్యాన్ని ఇంత శ్రద్ధ ఉన్న వాళ్ళకే బోధించాలి అని స్పష్టంగా తెలియజేసింది మనకు భగవద్గీత కూడా. ఇంకోటి ఏంటంటే ఈ బుక్లోనే 5వ పేజీలో ఏమని ఉంటుందంటే, భగవాన్ బుక్లో ఈ చెరువులు ఉంటాయి కదా, ఆ చెరువులనే తామర పూలు ఉంటాయి, కప్పలు కూడా ఉంటాయి. కానీ సాధు సాంగత్యం వల్ల ప్లస్ సద్గ్రంథ పఠనం చేయటం వల్ల తెలియని విషయాలను మనం తెలుసుకొని ఆధ్యాత్మిక శక్తిని పుంజుకుంటాం మనం. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక్కరి దగ్గరనే కాదు, ఎవరి దగ్గర ఏ మనుషులు ఉన్నా కూడా మనం స్వీకరించే ఆ తత్వం మనలో ఉండాలి. ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాన్ని మనం సత్సంగానికి వెళ్ళాలనుకో అక్కడ ఇంకా కొన్ని పనులు అడ్డుపడతాయి. ఆ ప్రేమ తెచ్చి నాకు ఎదగవాలని సత్సంగానికి వెళ్ళాలా, నాకు ఈ పిల్లలు వీళ్ళంతా అడ్డం వచ్చేస్తున్నారు. కానీ అది కూడా మన బాధ్యతే కదా. ఎందుకంటే ఒక గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనము అన్నీ కూడా చక్కబెట్టుకుంటూ మన సాధన కూడా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనం ఎదుగుతాము. అంటే పిల్లల్ని పెంచడం కూడా అది మన గృహస్థాశ్రమంలో ధర్మమే తెలిసిందండి. నేను అమ్మాయి కావాలన్నానండి. అమ్మాయి కావాలంటే మన నాన్నసాయి గురువు గారు, అలాగే రెండో అబ్బాయి పుట్టినప్పుడు కూడా వెంకయ్య బాబా పారాయణం పెట్టించుకున్నానండి. పేరు అన్నప్రాసనం మా నాన్నసాయి గురువు గారే ఇంటికి వచ్చి పెట్టారండి. వెంకయ్య బాబా పారాయణం పెట్టుకున్నాను. నాకు అమ్మాయి కావాలి అలాగని అడిగానండి నాన్నసాయి గురువు గారిని. ఇంటి దగ్గర మళ్ళీ పారాయణం పెట్టించుకోవాలమ్మా, అమ్మాయి పుడితే అలాగన్నారండి. వాళ్ళు పారాయణం పెట్టించుకున్నాను, అమ్మాయి పుట్టిందండి. ఇద్దరు అబ్బాయి తర్వాత అమ్మాయి పుట్టిందండి. మరి ఓం నారాయణ ఆదినారాయణ నామం అంటే చాలా ఇష్టం అండి. నాకు చాలా నామం చేస్తానండి. ఆ నామం ఎలా చేస్తానో నాకే తెలుసండి. అని చేత చాలా
ఉందండి. మన ఎంపీ బాబాయ్ గారు చాలా మేము ఉంది. చాలా చాలా అనుకునే కూడా చాలా కూడా జరుగుతాయండి. మా నాన్నసాయి గురువు గారు మరి ఇదంతా నాన్నసాయి గురువు గారు మహిమండి. మేము అలా చేసుకుంటే మాకు అమ్మాయి పుట్టిందండి. అంతా నాన్నసాయి గురువు గారు అంటే స్వామి మేము పనిగా పోతున్నాం అంటే ఆయన కూడా వచ్చి నమ్మే వాళ్ళైతే ఎంతవరకు నమ్మితే అంతవరకు ఆ కార్యక్రమం దగ్గరుండి చేపిస్తారు. స్వామివారి మీద నమ్మకం లేదనే దానికి చిన్న నిదర్శన అదే గొల్లమూడిలో అప్పుడు స్వామివారు ఉన్నారు. శిష్యులు వస్తూ పోతూ ఉంటే ఒక తహసీల్దారు జీప్ వేసుకొని పక్క ఊర్లోకి వచ్చి శిస్తు వసూలు చేసుకొని పోతూ ఉంటే ఆడెవరో ఉంటే ఒక ముసలాయన ఏదో జరిగే ప్రశ్నలు అయితే చెప్తున్నాడు. జరిగైతే జరిగే విషయాలు కూడా చెప్తున్నాయంటే ఆయన చెప్పేదాన్ని మన నమ్మేది చదువుకున్న వాళ్ళు కాబట్టి అంటే ఇప్పుడు మీరు చదువుకున్న ఉన్నారు అందరినీ కాదు. ఆయన నమ్మకుండా నాకు నిదర్శనం కావాలంటారు. సరే అప్పుడు వాళ్ళు బండి కట్టి వేసుకుంటారు. ఇప్పుడు వేసుకునే వాళ్ళు తహసీల్దార్ ఉండేవాళ్ళు ఆయన జీబులో తీసుకొచ్చి దూరంగా నిలబడుకొని బండి వస్తారు. స్వామి నీకు సార్ మాట్లాడాలంటే ఏం జరగమంటాడు. వీళ్ళ మనసులో ఏమైనా ఉంది స్వామిని పరీక్ష చేయాలా. కానీ స్వామి కానీ నిలబడుకొని స్వామి మీరు నాకు నిదర్శనం చెప్పాలంటాడు. నిదర్శనం ఏముందయ్యా నువ్వు మధ్యాహ్నం టయానికి ఫోన్ చేయమంటాడు. ఏంటి స్వామి నేను తహసీల్దార్ని నేను ఎక్కడ చెప్తాక నాకు పులిసాలు తీసుకోవాలంటే నెల్లూరు భోజనం మన ఆంధ్రలో కూడా ఎక్కడ ఉంటారు అందరూ అనుకున్నారు. నాకు భోజనం దొరకాలి తహసీల్దార్ కానీ స్వామి అనేది ఒక ఛాలెంజ్ నాకు చేసి సరే జీప్ వేసుకున్నాం. ఒక అరగంట అయిన తర్వాత పక్కన 25 నిమిషాలు స్వామి గొల్లమూడికి నెల్లూరు. సరే బయలుదేరి ఆడిపోతాడు. ఈయన ఇంతలో ఒక అరగంట ముందు అడగడం జరిగిందంటే కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పిఠాపురం గ్రామంలో శ్రీ గోపాలబాబా మహారాజు వారి ఆశ్రమంలో జరిగేటువంటి శ్రీ గొల్లమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 14వ భక్త సమ్మేళనం కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా గారిపాలెం శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశ్రమ పీఠాధిపతులు సమర్థ సద్గురు శ్రీహరి చిన్న వెంకయ్య స్వామి వారు ఈరోజు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా మరీ కోరుతూ ఆహ్వానిస్తున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. సద్గురు శ్రీహరి చిన్న వెంకయ్య స్వామి మహారాజ్ కి జై. సద్గురు శ్రీహరి చిన్న వెంకయ్య స్వామి మహారాజ్ కి జై. సద్గురు శ్రీహరి చిన్న వెంకయ్య స్వామి మహారాజ్ కి జై. భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కి జై. భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కి జై.
రాముడమో కృష్ణుడు నీవే ఇలలో నా రాముడమో కృష్ణుడు నీవే మమ్ము పాలించే పరమశివుడు విష్ణువు నీవే మమ్ము పాలించే పరమశివుడు విష్ణువు నీవే పిలచిన పలికేటి దైవము నీవే పిలచిన పలికేటి దైవము నీవే భక్తుల పాలిక పిల్లిది సన్నిధి నీవే భక్తుల పాలిక పిల్లిది సన్నిధి నీవే కలగలోని వైభవం చూడవచ్చట ఆ స్వామి వచ్చట ఆ శివుడు వచ్చట తిరుమలే వచ్చట ఆ శ్రీడు వచ్చట తిరుమలే వచ్చట శ్రీ సాయి విఠల